నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాశ్మీర్ లో కాంగ్రెస్ తన బుద్ధిని మరోసారి బయటపెట్టింది భారతదేశంలో స్థిరమైన ప్రజాస్వామ్యంతో పాటు ఎలాంటి అల్లకల్లోలాలు జరగకుండా శాంతియుతంగా ఉండేందుకు మోదీ సర్కార్ కృషి చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని తొలగించిన తర్వాత పెను మార్పులు వచ్చాయని చెప్పొచ్చు సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడటంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెంది జమ్మూ కాశ్మీర్ ఈ రోజు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు జమ్మూ కాశ్మీర్లోని అందాలను చూడాలి అనుకోవడంతో పాటు పర్యాటక రంగంలో అభివృద్ధి చెంది నిధులు సమకూరుస్తూ డెవలప్ అవుతుంది ఉగ్ర చర్యలు అనేవి జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా తగ్గిపోయాయి ఇక ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల నగరం మోగింది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది మనందరికీ తెలిసిందే 2 విడతల్లో ఎన్నికలకు సంబంధించి పూర్తి చేయనున్నట్టుగా ఎన్నికల అధికారులు తెలియజేశారు అయితే కాంగ్రెస్ ఎప్పుడూ కూడా దేశహితమా అధికార కాంక్ష అంటే ఖచ్చితంగా కూడా అధికార కాంక్ష అని మాత్రమే తన కుటిలత్వాన్ని బయట పడేస్తూనే ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంశంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు అనేది మాత్రం ఈ రోజు కాంగ్రెస్ బుద్ధి ఏంటి అనేది మరోసారి బయటపెట్టింది దీనికి సంబంధించిన ఆర్టికల్ని నేను మీకు అందిస్తా కాశ్మీర్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు ఓసారి పరిశీలిస్తే ఆ పార్టీ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది దశాబ్దాలుగా రావణ కాష్టంలా మారిన కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత జీర్ణించుకోలేని జిహాదీలు మరోసారి రణరంగాన్ని సృష్టించే ప్రయత్నము చేస్తున్నా వారి ఆటలు సాగడం లేదు అని తెలుస్తోంది ఈ క్రమంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది అయితే ఈ మధ్య కాలంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ ఎన్నికల మేనిఫెస్టో చూస్తే అది పాకిస్తాన్ కోసం రిలీజ్ చేసిందా భారత్ కోసం రిలీజ్ చేసిందా అనేది అర్థం కాకపోతే ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతోంది దీంతో కాంగ్రెస్ రాజకీయ వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంటే 32 చోట్ల కాంగ్రెస్ 51 స్థానాలలో నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేయనుంది ఇక మరో 5 స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేయాలంటూ ఇక సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి ఇందుకోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ కు కూడా వెళ్లారు అయితే వేర్పాటు వాదానికి పూర్తిగా మద్దతిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపై బీజేపీ సహా మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రశ్నిస్తున్నాయి వాస్తవానికి కాశ్మీర్లో మునపటి పరిస్థితులు తీసుకొచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ తన మేనిఫెస్టోను రూపొందించింది ఏకంగా రాష్ట్రానికి సొంత జెండా హిందూ పవిత్ర స్థలాలకు ఇస్లాం పేర్లు పెడతామని పేర్కొంది దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ కు పలు ప్రశ్నలు సంధించారు హిందూ ఆలయాలకు ఇస్లాం పేరు పెట్టడానికి వాడబ్బా సొత్తావి కానీ నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు చేస్తా అన్నది అదే మమ్మల్ని కనుక అధికారంలోకి తీసుకొస్తే ఒకప్పుడు ఔరంగజేబు అక్బరు ఏమంటారు బార్బరు టిప్పు సుల్తాన్ ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు అతి పురాతన ఆలయాలను కూల్చేసి మసీదులుగా మార్చేసి సనాతన ధర్మం మీద దాడి చేస్తే అప్పుడు పూర్వం చేసి అనుకుంటారా దానికి ఇప్పుడు కూడా మేము చేస్తాం దాడి ఏం చేస్తారు మీరు ఇగో మేము గిట్లా గుళ్ళ పేర్లు మారుస్తామంటే ఓట్లు గుద్ది మమ్మల్ని గెలిపించేటోళ్ళు ఉన్నారనే అహంతోటి కాశ్మీర్లో ఉన్న ఆ పురాతన ఆలయాలకు ఇస్లాం పేర్లు పెడతామని చెప్పింది ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పింది ఇలాంటి వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంటున్నాడంటే రాహుల్ గాంధీ ఉద్దేశం ఏంటి అంటే ఎన్నికలు వస్తే శివాలయం గుర్తొస్తుంది శివుడి మీద భక్తి గుర్తొస్తుంది ఎన్నికలు అయిపోయాక సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నా దేశ ఔన్నత్యం తగ్గిపోతున్నా ఔన్నత్యం తగ్గిపోయే విధంగా మేనిఫెస్టో చేసిన సీట్ల కోసం అధికార కాంక్ష కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైపోతారా ఇది అమిత్ షా కూడా చాలా ప్రశ్నలు సంధించారు ఒకసారి నేను నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలు మీకోసం చదువుతా చూడండి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక జెండా రూపకల్పన చేస్తాం ఎట్లా చేస్తారు జమ్మూ కాశ్మీర్ ఏడుంది అదే మన మీ దేశమా మీ రాజ్యం అనుకుంటారా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఎగరాల్సింది త్రివర్ణ పతాకం భారత్ మాతాకి జై అని చెప్పాల్సిందే అది చాతగాని వాడు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అలాంటి భారత జెండాను అవమానపరిచేలాగా కాశ్మీర్కి కొత్త జెండా తీసుకొస్తామని చెప్పిండ్రు వీళ్ళతోనే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టేది అంటే కాంగ్రెస్ పార్టీకి భారతదేశ త్రివర్ణ పతాకం మీద భరతమాత మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది చాలా క్లియర్గా ఈ అంశాన్ని బట్టి ఇక రెండవది కాశ్మీర్కి ఆర్టికల్ 370 35A పునరుద్ధరిద్దాం ఎందుకు ఆర్టికల్ 370 మళ్ళీ అక్కడ ఆ హిందువుల ఊచకోత కోయడానిక పరారై వెళ్ళిపోవడానిక ఆర్టికల్ 370ని ఎత్తేసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంటున్న కాశ్మీర్లో మళ్ళీ ప్రశాంతత లేకుండా చేయడానిక సిగ్గనిపిస్తలే కొంచెం కూడా పాకిస్తాన్తో ఎల్ఓసి ట్రేడ్ ప్రారంభిస్తాం తీవ్రవాద ఇతర కేసుల్లో ఉన్నవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం అర్థమవుతుందా ఇక కాశ్మీర్లో ఉన్నోడంతా తీవ్రవాదిగా మారిపోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం లాగి కొట్టేటోళ్ళు లేక ఇలాంటి ఎన్నికల మేనిఫెస్టో పెడితే ఈ పార్టీలను ఎన్నికల నుంచి బహిష్కరించకపోవడం కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న తప్పు బహిష్కరించాలి ఏం సార్ మీకు ఎన్నికల మేనిఫెస్టో కనబడట్లేదా
పోటీ చేసే అధికారి తీవ్రవాది అయినా పర్వాలేదు, ఉన్మాది అయినా పర్వాలేదు, ఫస్ట్ ఆ రూల్స్ మార్చండి. రూల్స్ మార్చకపోతే ఇదే జరుగుద్ది. ఉగ్రవాదం చేసేటోడికి, వేర్పాటువాదం చేసే కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అంటే ఆ పార్టీని మీరు ఎన్నికల్లో పోటీ చేయిస్తారా? అలాంటి పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏం జరుగుతుంది? అర్థం కావట్లేదా? లేకపోతే అర్థమైనా మాకెందుకులే ఎన్నికలు నిర్వహించాం పని అయిపోతుంది అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఎన్నికల మేనిఫెస్టో అనేది దేశ ఔన్నత్యానికే చాలా ప్రమాదంగా మారుతుంది. అది చాలా సెన్సిటివ్ ఏరియా లాంటి జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు. ఖచ్చితంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. దళితులు, గుజ్జర్లు, బకర్వాలు, పహాడి వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఇప్పుడు మాట్లాడాలి. రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతారు అని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ గురించి అమిత్ షా మాడిఫైడ్ వీడియోని చూపిస్తూ ప్రచారం చేసింది కదా. ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్లో పొత్తు పెట్టుకున్న పార్టీ దళితులకు సంబంధించి, గుజ్జర్లకు సంబంధించి, బకర్వాలకు సంబంధించి, పహాడి వర్గాలకు సంబంధించి, అంటే వెనుకబడిన తరగతుల వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్తోంది. మరి మీరెలా ఒప్పుకున్నారు వాళ్ళతో పొత్తుకి? రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడాలి, ఖర్గే మాట్లాడాలి. ఇప్పుడు నోర్లు రావు, ఫెవికాల్ పోసుకొని అతుక్కున్నంత గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి. శంకరాచార్యుని కొండను తఖ్తే సులేమాన్గా, హరికొండను కోహియే మారంగా పిలుస్తాం. అంతే అంతే. వీళ్ళకు అంటూ చెప్పుకోవడానికి ఏం లేదు. వీళ్ళు ఏమైనా చెప్పుకోవాలంటే హిందూ ఆలయాలను, హిందూ అమ్మాయిల్ని, హిందువులను మత మార్పిడి చేసి చెప్పుకోవడమే. వీళ్ళకి సొంతంగా చెప్పుకోవడానికి ఏమన్నా తగలబడితేగా. అందుకే హిందూ దేవాలయాలను, హిందూ కొండల పేర్లు మారుస్తామని చెప్తారు. అది కాకపోతే వీళ్ళు బతుకు తెరువు ఎక్కడుంటుంది? ఏమున్నది అసలు? ఇలా పూర్తిగా విభజన, వేర్పాటువాద రాజకీయాలు చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. విమర్శలు కాదు, వాళ్ళ ఆత్మ విమర్శన చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్న దేశ ద్రోహాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. కాశ్మీర్ను మరోసారి అశాంతి, ఉగ్రవాద యుగంలో నెట్టివేయాలనుకుంటున్నారా? కాశ్మీర్ యువతతో కాకుండా పాకిస్తాన్తో చర్చలు జరపడంపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెబుతుందా? ఎల్ఓసి ట్రేడ్ ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకుంటున్నారా? దళిత రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ఎన్సీతో పొత్తు ద్వారా కాంగ్రెస్ తద్వారా ఇండీ కూటమి రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ఇది నిదర్శనం కాదా? పాకిస్తాన్ మద్దతున్న కుటుంబాల చేతుల్లో పాలనా బాధ్యతలను అప్పగించాలనుకుంటుందా? ఇప్పుడు దీనికి సంబంధించి సమాధానం కోసం ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి మొన్నటికి మొన్న మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని కూడా బయటపెట్టినాయి. కాశ్మీర్లో గెలిస్తే యావత్ దేశాన్ని కబ్జా చేయొచ్చు, తమ హస్తగతం చేసుకోవచ్చు అని చాలా క్లియర్ గా చెప్పిండు. గర్భ వ్యాఖ్యలు అని ఇందులో ఆర్టికల్లో రాశారు, కానీ కాదు. ఆయన మెదడులో ఉన్న కాంగ్రెస్ విధి విధానాలు ఎప్పుడు వీళ్ళు గుప్పెట్లో పెట్టుకోవడం, రాజ్యాధికారం చేయడం, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం, వీళ్ళ సీట్లను కాపాడుకోవడమే కానీ ఆర్థికంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుద్దామని ఏ రోజైనా ప్రయత్నం చేస్తే 60 ఏళ్లుగా భారతదేశం అలానే ఎందుకుంటది? ఈ 10 సంవత్సరాలలోనే వడివడిగా ఎందుకు ముందుకు పరుగులు తీస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మళ్ళీ రాష్ట్రంలో అశాంతి చేయాలని ఆర్టికల్ 370, 35 పునరుద్ధరించాలని 1975 మనందరికీ గుర్తుంది. ఎమర్జెన్సీ నుంచి కాశ్మీర్ సహా ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయ వ్యూహాలు ఇప్పుడు మళ్లీ దేశంలో ఆజ్యం పోయడానికి సిద్ధమవుతున్నాయి. ఏదేమైనా నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి వేర్పాటువాద పార్టీలతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కుటిల బుద్ధి మరొకసారి బయటపడింది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఒక ఎక్విప్మెంట్ ఉంది కదా, ఏం అవసరం అవుతుందని. మంత్లీ మన ఆఫీస్లో 4 to 5 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టు పూర్తి స్థాయిలో ఒక్క ఎక్విప్మెంట్ కూడా మన ఛానల్కి లేదు. ఇవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఒక్కటే మాట నేను చెప్తాను, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానని మీరు ట్రస్ట్ చేస్తేనే ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ట్రస్ట్ చేయకపోతే సహాయం చేయొద్దు. ఇది చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని మాటలు విన్నప్పుడు చాలా 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 బాధగా అనిపిస్తుంటుంది. ఎక్విప్మెంట్ కోసం పైసలు అడుగుతుంది, లేకపోతే ఇంకో దానికి అని అంటే, మేము కష్టపడుతున్నాం, దేశహితం కోసం పరుగులు పెడుతున్నాం. ఇలా పెట్టే సమయంలో దేశహితం కోరుకునే వాళ్ళు మాత్రమే సహాయం చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా కూడా మాకు సహాయంగా వచ్చే వాళ్ళకు కూడా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. చేయాలి అనుకునే వాళ్ళకు కూడా చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. మరి ఛానల్ని నడపడం చాలా భారంగా ఉంది. దీనికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటా. కానీ ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని ఆర్ వాయిస్ ద్వారా ఒక మధ్యతరగతి అయిన అమ్మాయి నవత ముందుకు తీసుకెళ్తుందని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా ₹1 నుంచి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది,
1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్‌లో సపోర్ట్ చేయండి. అది చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు. మీరిచ్చే ఒక్క యాడ్ ఛానల్‌ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యాపార రంగాన్ని విస్తరించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మార్కెటింగ్ కోసం ఆర్ వాయిస్‌ని సంప్రదించొచ్చు. 8328500576 నెంబర్‌కి సంప్రదించండి. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే మన బలం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మన ఛానల్. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడం కోసం మీ గొంతుకను నా గొంతుకగా మాత్రమే వినిపిస్తున్నాను. వీలైనంతగా లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. దీంతో పాటే ప్యారలల్‌గా మనం ఇట్స్ మీ నవత అనే ఛానల్ కూడా స్టార్ట్ చేశాం. అక్క ఈ ఛానలే నడపలేకపోతున్నాం, ఆర్థికంగా అందరినీ సహాయం అడుగుతున్నాం, ఇంకో ఛానల్ ఎందుకు అంటే ఇలా 1కి 2 ఛానళ్ళు అనేవి ఎదిగితే మానిటైజేషన్ అయితే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు నేను టార్గెట్ పెట్టుకున్నాను బ్రేక్ ఈవెన్ని సాధించడానికి. సో నేను బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళడానికి 6 మంత్స్ టు 1 ఇయర్ పడుతుంది. ఈ 6 మంత్స్ టు 1 ఇయర్ నాకు మీరందరూ సపోర్ట్గా నిలవండి. దీంతో పాటు ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో కూడా దేశ హితానికి సంబంధించిన మంచి మంచి వీడియోలను మీకు అందిస్తాను. జై భారత్.